ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో అన్వర్ సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో చాలా డీప్ రీసెర్చ్ తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ చెప్పారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సింపుల్ కదా అన్నట్టు ఉంటుంది. కాదు, ఈవెన్ మీరు పెద్ద పెద్ద స్పిరిచువాలజిస్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఆ సబ్జెక్ట్ కాకుండా ఇంకేది ఏ సబ్జెక్టు చెప్పరు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను. స్పిరిచువల్గా కూడా ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటాను. సో అందుకే చెప్తున్నాను. అది మీరు ఓపెన్ చేశారు. ఇంకా క్లాస్లో చెప్పాల్సినటువంటి కొన్ని పాయింట్స్ని కూడా తీసుకొచ్చి ఓపెన్ చేశాను. అవును, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్తగా ఉండండి. నా దగ్గరికి వస్తే ఛాంపియన్స్ అవుతారు, అది కూడా మనీ ఛాంపియన్స్ అవుతారు. నవంబర్ 20 ఈవెంట్లో ఈసారి టాపిక్ మనీ ఛాంపియన్ యాడ్ చేయబోతున్నా. అండ్ ఈ నెల అక్టోబర్ 31st కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటన్నిటిలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సింపుల్గా ఎలా మనం వర్క్ చేయొచ్చు, కేవలం 7 రోజుల్లో ఇంతవరకు ఎప్పుడూ చేయని అతి తక్కువ ఫీజుతో స్టార్ట్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఫస్ట్ టైం నేను తక్కువ ఫీజు పెడుతున్నాను. సో అది కూడా దీపావళి ఆఫర్ కింద ఇస్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ మధ్య కొత్తగా ఇప్పుడు ఛాంపియన్ మైండ్ సెట్ అవుతుంది సార్. 8 days అయింది. ఛాంపియన్ మైండ్ సెట్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వరల్డ్లో టాప్ మోస్ట్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఛాంపియన్స్, లియోనెల్ మెస్సీ, క్రిస్టియన్ రొనాల్డో, ఇలాంటి వాళ్ళని ఎవరైతే ట్రైన్ చేస్తారో ఆ కోచెస్ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను. అలా నా దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, ఛాంపియన్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మధు గారు అని చెప్పేసి మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ వచ్చిందని చూడండి, 4,92,000 సార్ నా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. బిజినెస్ డీల్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, సేల్స్ అయిపోతున్నాయి, మార్కెటింగ్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా అందరికన్నా. చాలామందికి బిజినెస్ అవ్వకపోతుంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికీ చాలా ఫాస్ట్గా బిజినెస్ అవుతుంది. చాలామంది అంటున్నారు, సార్ నాకు ఎవరైతే ఉంటారో మా ఆఫీస్లో వాళ్ళకి ఎవరికి 6 నెలలు బట్టి బిజినెస్ అవ్వాలి సార్, నాకు మాత్రం మీ దగ్గరికి వచ్చిన 2 weeks లోపే బిజినెస్ అయిపోతుంది. ఎందుకంటే నేను అంత ఫాస్ట్గా ఆ ఛాంపియన్ మైండ్ సెట్కి తీసుకెళ్తాను. సో ఇక్కడ చూడండి, ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో చాలామంది అలిసిపోతున్నారా, మీరు నిజంగా బాగా టైర్ అయిపోతున్నారా లైఫ్లో? పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాం, సాయంత్రం 6-7 అయ్యేసరికి చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంటుంటాం. నా యాప్లో నేను చెక్ చేసుకుంటుంటే మార్నింగ్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఈవినింగ్ అయ్యేసరికి చాలా పెరిగిపోతున్నాయి అనమాట. సో ఈరోజు ఈ వీడియో అంటే అలిసిపోతున్నారు, మీరు బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారా, స్ట్రెస్ అవుతున్నారా, టైర్డ్ అవుతున్నారా, ఈ వీడియో మీకోసం. అయితే ఈ వీడియోలో ఇవ్వబోయే టిప్స్ ఏంటంటే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటేనే సో మనకు డబ్బు వస్తుంది. ఫస్ట్ పాయింట్. అందుకే చాలామంది సో ఈవినింగ్ అయ్యేసరికి రిలాక్స్ అయిపోయి చాలే ఇంకొద్దులే ఈరోజు వర్క్ ఆపేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ అందరికన్నా ఎవరు ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయండి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే చిన్న చిన్న హ్యాబిట్స్. ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇకిగాయ్ కానీ అటామిక్ హ్యాబిట్స్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మీరు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్లే మీకు పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు డైలీ చేసే దాంట్లో చిన్న చిన్న హ్యాబిట్స్ యాక్టివ్గా ఎలా ఉంచుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ థింగ్, ఎవరైతే అచీవబుల్ గోల్స్ పెట్టుకుంటారో, సాధించే విధమైన గోల్స్ పెట్టుకుంటారో వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళరు, వాళ్ళ ఎనర్జీ చాలా బాగుంటుంది. మీరు పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకొని ప్లానింగ్ సరిగ్గా లేక, కొంతమందికి ఎలా ఉంటుందంటే గోల్స్ బాగుంటాయి, ప్లానింగ్ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే గోల్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటేనే స్ట్రెస్ ఉండదు, ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే మీకు పెద్ద గోల్ డ్రీమ్స్ ఉన్నాయి, ప్లానింగ్ ఉంది, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయినప్పుడు స్ట్రెస్ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది, అరవడం, చిరాకు అన్నీ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కూడా లో అయిపోద్ది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై మనీ. సో ఇక్కడ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు గోల్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను ట్రైన్ చేస్తున్నాను. గోల్స్, సో చాలామంది చెప్తున్నారు గోల్స్ అంటే స్మార్ట్, అది నేను చెప్పను. అసలు స్మార్ట్ అనే దాని గురించి నేను మాట్లాడను. సో అవన్నీ కామన్ అండి, అవన్నీ బేసిక్ లెవెల్స్ అనమాట. నేను మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నా, గోల్స్ ఏ విధంగా అచీవ్ చేయాలనేది. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయిన తర్వాత ఒకేసారి పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టేసుకొని అవ్వక అసలు సార్ ఇవన్నీ వద్దు సార్ అంటే నీరసించిపోయి అలిసిపోయి ఇవన్నీ అయిపోతున్నారు. నా క్లాసెస్లో క్లియర్గా అంటే లక్ష్యాలు రావాలంటే లక్ష్యాలు ఏ విధంగా ఉండాలనేది నేను ట్రైన్ చేస్తానండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకుంటే ఎనర్జీ సమస్య చాలామందికి ఇలా ఎందుకు జరుగుతుందని కూడా నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఫుడ్. మీరు తీసుకునే ఫుడ్ బట్టి కూడా మీ ఎనర్జీ అనేది ఆధారపడి ఉంటుంది. సో మీరు జంక్ ఫుడ్ తీసుకోవద్దు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే ఫాస్ట్గా పోతాం. సింపుల్ అండి, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే ఫాస్ట్గా పోతాం. మీరు తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ బట్టి, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా న్యూట్రిషన్ మీద కొన్ని కోట్లు బిజినెస్ అవుతుంది. కోట్లు న్యూట్రిషన్ మీద కానీ మీకు అవగాహన ఉంటే మీరు ఒక బుక్ రాసినా లేదనుకుంటే కోచ్గా ఉన్నా కూడా బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు. మామూలుగా కాదు. ఈరోజు సెలబ్రిటీస్ మీకు తెలుసా న్యూట్రిషన్ మీద నెలకు 1,00,000-2 లక్షలు ఇచ్చి సపరేట్ ఫుడ్ తెప్పించుకుంటున్నారు. ఎలా పడితే అలా కాదు, వాళ్ళ బాడీకి ఎంత క్యాలరీస్ కావాలి అన్ని క్యాలిక్యులేటెడ్గా తింటున్నారండి. సో దాన్ని బట్టి మీ మెంటల్ హెల్త్ అండ్ బాడీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో లైఫ్లో గుర్తుపెట్టుకుని డబ్బు సంపాదించిన ఒకటే కాదు, మెంటల్ హెల్త్
ఫుడ్ కూడా మీద కూడా చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మన గట్ ఏదైతే ఉందో దీన్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. ఇది ఫస్ట్ బ్రెయిన్, ఇది సెకండ్ బ్రెయిన్. సో ఇది మీరు మీ గట్టు బట్టి కూడా మీ డెసిషన్స్ అనేవి ఆధారపడి. ఎవరైతే గట్టు సరిగ్గా బాగోదో, మన క్లాసెస్కి ఒక అతను వచ్చారండి. ఈవెన్ అతను కొబ్బరి చెప్పు తిన్న కూడా అరగదు అనమాట. కొబ్బరి చెప్పు తిన్న కూడా మన క్లాసెస్కి వచ్చిన తర్వాత హీలింగ్ టెక్నిక్స్ జాగ్రత్త ఉండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత బాగా వీక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న వాళ్ళని కూడా నేను హోపనోపోనో ఇలాంటి కొన్ని టెక్నిక్స్, హీలింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయించి ఇప్పుడు ఏం తిన్నా కూడా అరిగిపోతుంది. ఆ పర్సన్ ఎంత దారుణం అంటే బనానా తిన్నా కూడా అరగని పరిస్థితికి వెళ్ళిపోయాడు అతను. అసలు అంత దారుణం. సార్ ఏంటి సార్ నాకేం అర్థం కావట్లేదు అంటే, హీలింగ్ లా ఆఫ్ అట్రాక్షన్, హీలింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా మీ బాడీలో ఉన్న ఏ ఆర్గన్ అయినా కూడా మీరు హీల్ చేసుకోవచ్చు. మెడిటేషన్ ప్లస్ హోపనోపోనో హీలింగ్ అనమాట. సో ఇది. రెండోది ఏంటంటే ఇక్కడ చూడండి, డిజిటల్ ప్రపంచానికి దూరంగా చాలామంది, నేను ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వీళ్ళు స్టడీ చేస్తే వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే, సెలబ్రిటీస్ కొంతమంది మన మామూలు మొబైల్ వరల్డ్కి లేదా ఈ వరల్డ్కి దూరంగా నేచర్లోకి వెళ్ళి బతుకుతారండి. ఇక్కడ ఆ పిక్చర్ మీరు చూస్తుంటేనే, ఇలాంటి పిక్చర్ చూడండి. చాలామంది నేచర్లోకి వెళ్ళాలి ఉంటుంది కానీ నేచర్లోకి వెళ్ళరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాంటి పిక్చర్స్ మీరు పెట్టుకొని చూడడం వల్ల, ఇంట్లో ఇలాంటి పిక్చర్స్ పెట్టుకోండి. ఇలాంటి పిక్చర్స్ పెట్టుకోవడం వల్ల కూడా మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్తారు, మంచి మంచి ప్లేసెస్కి. చాలామందికి ఉంటుంది నేచర్లోకి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది కానీ వెళ్ళలేరు. పిక్చర్స్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఇది ఉంటుంది. మీరు నేచర్ ప్లెజెంట్ ని ఎంజాయ్ చేసినట్టు ప్రెజెంట్ ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నేచర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటుందండి. ఏ పిక్చర్స్ చూస్తుంటారో ఆ పిక్చర్స్ వైపు మీకు తెలియకుండా వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ సైబర్నెటిక్స్ మెకానిజం. అండ్ ఇంకొకటి, మీరు చాలా హెల్దీగా ఉండాలి, మీరు బాగుండాలనుకుంటే, మెయిన్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గాలనుకుంటే, మెయిన్ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంది. మన టాపిక్ వచ్చేసి హై ఎనర్జీ అలా మెయింటైన్ చేయాలి. జ్యూసెస్ ఎక్కువ తాగాలి. జ్యూసెస్, అందులో మెయిన్ దేవుడిచ్చిన వరం ఏంటంటే కొబ్బరి నీరు. రోజు ఎర్లీ మార్నింగ్ లాగానే ఎవరైతే ఎంటీ స్టమక్తో కొబ్బరి నీరు తాగుతారో ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవుతుంది, బాడీ రిఫ్రెష్. మన బాడీలో 70% వాటర్ ఉంటుందండి. 70%. చాలామందికి ఎవరైనా కిడ్నీలో స్టోన్స్ వచ్చినా, కిడ్నీ ఫెయిల్ అయినా, జనరల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారంటే, మొత్తం చాలా మందులు అవన్నీ రాసి వాటర్ ఎక్కువ తాగండి అంతే తగ్గిపోద్దని అంటారు అన్నమాట. అంటే కిడ్నీలో స్టోన్స్ రావడానికి, బాడీలో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉంటాయి. సో దాని అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే, మీరు ఒక 1 లీటర్ వాటర్ తాగేదానికన్నా ఒక 200 ml కొబ్బరి నీరు తాగితే అంత పవర్ఫుల్, అంత బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ తాగి చూడండి, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇంకా మీరు తీసుకుంటే మజ్జిగ తాగడం వల్ల కూడా అంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మధ్యప్రదేశ్ బాగుంటే ఉత్తరప్రదేశ్ చాలా బాగుంటుంది. సో చాలా మందికి మధ్యాహ్నం తినగానే చాలా అన్ఈజీగా ఉంటుంది, వర్క్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల అనేలాగా తినకండి. మేము ఆఫ్టర్నూన్ చేస్తున్నాం వీడియో, మీరు చెప్పినట్టే ఉంది నాకు కూడా. సో నిజంగా నేను నా ల్యాప్టాప్ వర్క్ చేసుకున్నప్పుడు భోజనం చేసిన తర్వాత నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, భోజనానికి ముందు ఎలా ఉంది చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే ఓవర్గా డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎవరైతే ప్రెజర్ పెడతారో ఆ ప్రెజర్ అంతా కూడా బ్రెయిన్ మీద వెళ్తుంది. ఎందుకనంటే బ్రెయిన్కి బాగా పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ తింటారో ఈ ఫుడ్ ఇక్కడ అరగడానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అంటే ఆక్సిజన్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళట్లేదు. దానివల్ల మీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని ఎక్కువ మజ్జిగ తీసుకోండి, దానివల్ల కూడా మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. కొంతమంది ఎనర్జీ పుల్లర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు గడిపారు అనుకోండి, మొత్తం ఎనర్జీ అంతా లాగేస్తారు. అరే ఎందుకురా వీళ్ళతో మాట్లాడా, ఎందుకు వీళ్ళకి ఫోన్ చేసా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మీ ఎనర్జీ పుల్లర్, ఎవరు మీ ఎనర్జీ గివర్ తెలుసుకోవాలన్నమాట. వాళ్ళతో అట్లీస్ట్ ఒకసారి మాట్లాడడం, మెసేజ్ చేయడం, కలవడం, ఏదో టైం స్పెండ్ చేయండి. అట్లీస్ట్ నెలకు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని మీట్ అవ్వడం, లంచ్కో డిన్నర్కో వాళ్ళని కలుస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా, మీ ఎనర్జీ లెవెల్స్ చాలా మల్టిపుల్ అవుతుంటుంటాయి. నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు డల్గా వస్తారు, వెళ్ళిపోయినప్పుడు ఫుల్గా వెళ్ళిపోతారు, వచ్చినప్పుడు బోర్గా వెళ్తారు, వెళ్ళిపోయినప్పుడు జోరుగా వెళ్తారు. అంటే ఎందుకనంటే నన్ను కలిసిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయండి. మీరు ఒక గుడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై లెవెల్ టు లో లెవెల్. సో మీకన్నా హై ఎనర్జీ పీపుల్ని కలిసారనుకోండి, ఆటోమేటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు గడపండి, ఎనర్జీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీరు పాయింట్ తీసుకుంటే, లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బాడీకి వైటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా అలసట నుంచి, ఇప్పుడే మీకు బాగా నీరసంగా అనిపిస్తుంది, వెంటనే లెమన్ వాటర్ తాగండి. మార్నింగ్ మీరు కోకోనట్ వాటర్ తాగండి, ఈవినింగ్ టైం మీరు రిమైనింగ్ టైంలో లెమన్ వాటర్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, హై ఎనర్జీ హై మనీ, లో ఎనర్జీ నో మనీ.
సో ఇంకా మీరు తీసుకుంటే హెల్తీ జ్యూస్, ఇప్పుడు అందరూ కూడా ఏబీసీ జ్యూస్ తాగుతున్నారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఏబీసీ జ్యూస్, కోకోనట్ వాటర్, ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ టైప్ చేయండి. మీరు అందులో ఏది బాగా ఇష్టపడతారో కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే హెల్తీ జ్యూసెస్ తీసుకుంటారో, క్యారెట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు చూడండి, ఎవరైనా మీ దగ్గరకు సడన్గా ఏంటంటే ఫేస్ అంత బ్రైట్గా ఉంది, అంత స్మార్ట్గా ఉన్నారు, అంత క్యూట్గా ఉన్నారు అనుకోండి, వెంటనే ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అదే సడన్గా ఎవరైనా రాగానే ఏంటి అలాగే అయిపోయావు, మరీ నీరసంగా అని అన్నారు అనుకోండి, వెంటనే మనకి ఒక తెలియని డల్ వచ్చేస్తుంది. వాళ్ళతో కూడా మీరు డల్గా మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుని, మీరు ఎవరైనా కలిసినప్పుడు వెంటనే మంచి దాంతో పలకరించండి. తర్వాత ఫస్ట్ పాజిటివ్ చెప్పండి, తర్వాత నెగిటివ్ చెప్పండి. స్టార్టింగ్ ఎప్పుడు నెగిటివ్ చెప్పకూడదు. అది మీరు పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అప్పుడు ఏమవుతారంటే మీతో స్పెండ్ చేయడం కూడా ఎక్కువ ఇష్టపడతారు. మంచి జ్యూసెస్ తాగండి, దానివల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, గ్రీన్ టీ. గ్రీన్ అంటే పచ్చదనం. మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఈ గ్రీన్ టీ తాగండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మీ బాడీకి కావాల్సిన హై ఎనర్జీ వస్తుంది. గ్రేట్ కంటెంట్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.